హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ కొంచెం ఇష్టం కొంచెం కష్టం 10వ భాగాన్ని వినేద్దాం. పవిత్ర గారు ఉదయం లేస్తూనే మధుకర్ గారి మీద అరవడం స్టార్ట్ చేశారు. పవిత్ర, ఎందుకలా ఉదయాన్నే కోపం తెచ్చుకుంటావు? అసలు ఏమైందని కారణం లేకుండా అరుస్తున్నావు అన్నారు మధుకర్ గారు. కారణం ఎందుకు లేదు? నిన్న నీ పుత్రరత్నం చేసిన పనికి నిన్నటి నుండి ఒకటే ఫోన్లు. మీ అబ్బాయి ఇలా చేశాడంట కదా, అలా చేశాడంట కదా అని వాళ్ళకి సమాధానం చెప్పలేక చస్తున్నాను. అసలు వాడు మన గురించి ఆలోచిస్తే ఇలా చేసేవాడా? బంగారు లాంటి పెళ్ళని వదిలేసే వచ్చాడు. మీకేమో కానీ నిన్న అన్నయ్య గారి ముఖం చూడలేకపోయాను. తల కొట్టేసినట్లయింది ఆయన ముందు అన్నారు పవిత్ర గారు. నీ బాధ నాకు అర్థమైంది, కానీ వాడు మన మాట వింటే కదా. జరిగిన దానికి నాకు కూడా బాధగానే ఉంది, కానీ మన చేతిలో ఏముంది చెప్పు? వాడు అంతా మొండిగా ఆ అమ్మాయిని వద్దు అంటుంటే మనమేం చేయగలం అన్నారు మధుకర్ గారు. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా విశ్వ అక్కడికొచ్చి సోఫాలో కూర్చొని పేపర్ చూస్తూ ఉన్నాడు. చూడండి, మనం ఎంత బాధపడుతుంటే కనీసం మనల్ని పట్టించుకోకుండా ఎలా పేపర్ చదువుతున్నాడు అని విశ్వాన్ని చూస్తూ, చూడు బాబు, బాగా చూడు, పేపర్ నిండా నీ గురించే రాశారు. నువ్వు చేసిన పనికి నిన్న మన బంధువుల దగ్గరే మన పరువు పోయింది అనుకున్నాం. ఇప్పుడు ఊరంతా తెలిసింది. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా అన్నారు నిష్ఠూరంగా. అమ్మా, ఏంటి నేనేదో తప్పు చేసినట్లు మీరు నన్ను బ్లేమ్ చేస్తున్నారు? ఇక ఈ న్యూస్ అంటావా? ఒక 2 రోజులు మాట్లాడుకుంటారు, తర్వాత ఇంకో టాపిక్ వస్తుంది, దీన్ని మర్చిపోతారు. అయినా ఉదయాన్నే ఆ టాపిక్ ఎందుకు? ఇంకెప్పుడు నా దగ్గర దాని గురించి మాట్లాడకండి అన్నాడు విశ్వ. చూసారా ఎలా మాట్లాడుతున్నాడు? అసలు కొంచెం కూడా ఆ అమ్మాయి గురించి ఆలోచించడమే లేదు. మనకే ఇలా ఉంటే అన్నయ్య గారు దివి ఇంకెంత బాధపడతారో అన్నారు పవిత్ర గారు. అమ్మా, నిన్న నువ్వే చూసావు కదా దాని పొగరు. అందరి ముందు నన్ను అవమానించింది. ఇక దాని జన్మలో క్షమించను. అయినా అది ఎలా పోతే నాకెందుకు? దాని చావు అది చస్తుంది. అమ్మా, నీకు ఇదే చెప్తున్నాను. నీకు నేను కావాలంటే ఇంకెప్పుడు నా ముందు దాని పేరు తేవద్దు అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సత్యవతి గారు నిద్రపోతున్న దివి దగ్గరికి వచ్చారు. ఆమెను చూస్తూనే ఆమె రాత్రంతా ఏడుస్తూనే ఉందని అర్థమైంది. వాడిపోయిన ఆమె ముఖం చూసి, ఎలా ఉండేదానివి, ఒక్కరోజులో ఎలా అయిపోయావే అని మనసులో అనుకుని ఆమెని నిద్రలేపారు. దివి మెల్లగా కళ్ళు తెరిచి లేచి కూర్చుంది. తల్లి, వెళ్ళి ఫ్రెష్ అయ్యారమ్మా, టిఫిన్ చేద్దాం అన్నారు. నాకేం వద్దు నానమ్మ, నేను కాసేపు పడుకుంటాను, మీరు వెళ్ళండి అంది దివి. అలా అంటే ఎలా తల్లి? మీ నాన్న ఉదయం నుండి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. నువ్వు వస్తే కాస్త ఎంగిలి పడతాడు. నీకోసం కాకపోయినా మీ నాన్న కోసమైనా నువ్వు రావాలి అన్నారు సత్యవతి గారు. సరే నానమ్మ అంటూ లేచి ఫ్రెష్ అయి ఆవిడ వెనకే వెళ్ళింది. తండ్రి కోసం ఏదో కొంచెం తిని తన గదికి వచ్చేసింది. మంచంపై వాలి వెక్కి వెక్కి ఏడ్చింది. విశ్వ జ్ఞాపకాలు గుర్తుకొచ్చిన ప్రతిసారి పిచ్చిదైపోతుంది. చివరికి ఆత్మహత్య చేసుకుందామనుకుని నిద్ర మాత్రలు తీసింది. కానీ అంతలోనే శ్రీధర్ గారు గుర్తుకొచ్చి ఆ ప్రయత్నం మానుకుంది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. సత్యవతి గారు విజయవాడ వెళ్ళిపోయారు. వసుంధర గారు, శ్రీమన్ అప్పుడప్పుడు వచ్చి దివికి ధైర్యం చెప్పి వెళ్తూ ఉన్నారు. ఒకరోజు పని మనిషి శ్రీధర్ గారికి ఫోన్ చేసి అమ్మాయి గారు కళ్ళు తిరిగి పడిపోయారని ఆయన్ని వెంటనే ఇంటికి రమ్మని చెప్పింది. శ్రీధర్ గారు కూడా కంగారుగా ఆఫీస్ పనులన్నీ పక్కన పెట్టి ఇంటికి బయలుదేరారు. శ్రీమన్కి ఫోన్ చేసి విషయం చెప్పి డాక్టర్ని తీసుకుని ఇంటికి రమ్మని చెప్పారు. శ్రీధర్ గారు ఇంటికి వచ్చేసరికి శ్రీమన్ డాక్టర్తో అక్కడికి వచ్చాడు. డాక్టర్ దివిని టెస్ట్ చేసి ఆమె ప్రెగ్నెంట్ అని చెప్పింది. శ్రీధర్ గారికి ఒక్కసారిగా ఏం అర్థం కాలేదు. అసలే విశ్వ చేసిన మోసానికి బాగా కృంగిపోయింది. ఆమె పరిస్థితి అసలు ఏమీ బాలేదు. ఈ టైంలో ఈ భారాన్ని ఆమె మొయ్యగలదా అనుకున్నాడు. శ్రీమాన్ ఆయన పరిస్థితి అర్థం చేసుకుని ఆయన భుజంపై చెయ్యి వేసి, మావయ్య, మీరేం దిగులు పడకండి. దివికి స్పృహ వచ్చాక విషయం చెబుదాం. ఏమీ చెయ్యాలన్నది తనే నిర్ణయించుకుంటుంది అన్నాడు. నువ్వు చెప్పినట్లే చేద్దాం శ్రీ, అంతకంటే ఇంకేమీ చేయలేం అన్నారు శ్రీధర్ గారు. ఆమె స్పృహలోకి రాగానే శ్రీధర్ గారు ఆమెకు ప్రెగ్నెన్సీ విషయం చెప్పారు. ఆ మాట విని దివి ఒక్కసారిగా షాక్ అయింది. అసలు ఇదంతా ఎలా అని ఆలోచించింది. ఆ రోజు వాళ్ళ మధ్య జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది. విశ్వ చేసిన మోసం తలుచుకుని అతనిపై పట్టరాని కోపం వచ్చింది. పొట్టపై చెయ్యి వేసి తడిమి, విశ్వ చేసిన మోసానికి ప్రతిఫలం ఈ బిడ్డ. ఇప్పుడు నేను ఈ భారాన్ని మొయ్యాలా లేక ఇక్కడితో వదిలించుకోవాలా అనుకుంది. కానీ అంతలోనే వాడు చేసిన దానికి ఇప్పుడే ఊపిరి పోసుకుంటున్న నా బిడ్డని ఎందుకు బలి ఇవ్వాలి? నో, అలా చేయను. నా బిడ్డను నేనే పెంచి పెద్ద చేసుకుంటాను అనుకుంది మనసులో. వెంటనే తన నిర్ణయం తండ్రికి చెప్పింది. నీ ఇష్టమే నా ఇష్టం తల్లి, జరిగిందేదో జరిగిపోయింది. ఇకపై నువ్వు నీ బిడ్డ కోసమైనా హ్యాపీగా ఉండాలి అన్నారు శ్రీధర్ గారు. మంచి నిర్ణయం తీసుకున్నావు దివి. నువ్వు ఇక నుండి ఎలాంటి స్ట్రెస్ తీసుకోకు. నీకు ఏం కావాలన్నా మాకు చెప్పు. నేను మావయ్య నీకు కావాల్సింది నీ ముందు ఉంచుతాం అన్నాడు శ్రీమాన్. సరే బావా, అయినా నేను అడగాల్సిన పని ఏముంది? నాకు కావాల్సింది నేను అడగకుండానే మీరే ఇస్తున్నారుగా అంది. శ్రీమాన్ దివి తలనిమరి, నువ్వు మన ఇంటి యువరానివి.
నిన్ను కాలు కింద పెట్టకుండా చూసుకునే బాధ్యత మా అందరిది. నువ్వు మాత్రం జరిగింది ఒక పీడకలలా మర్చిపోయి ఇంతకు ముందులా నవ్వుతూ ఉండాలి. మా బుజ్జి ప్రిన్స్ వచ్చే వరకు నువ్వు మేము చెప్పినట్లే వినాలి అన్నాడు. బావ చెప్పింది నిజమే తల్లి, నువ్వు మా కళ్ళ ముందు నవ్వుతూ ఉండడమే మాకు కావాల్సింది అన్నారు శ్రీధర్ గారు. ఓకే డాడీ, మీరు చెప్పినట్లే చేస్తాను, సరేనా? నాకు కొంచెం నీరసంగా ఉంది, నేను వెళ్ళి పడుకుంటాను అని అక్కడి నుండి తన గదికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిన శ్రీమాన్ తల్లికి దివి ప్రెగ్నెంట్ అని చెప్పాడు. ఏంట్రా నువ్వనేది? ఇదంతా ఎలా జరిగింది? పెళ్లికి ముందు వాడితో తిరగద్దు అంటే వినలేదు, పైగా దానికి మీ సపోర్ట్ ఒకటి. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. ఆ విశ్వ దివిని చాలా దారుణంగా మోసం చేశాడు. ఆ పాపం ఆ పిల్ల ఎలా తట్టుకుంటుందో ఏమో అన్నారు వసుంధర గారు. దివి ధైర్యంగానే ఉందమ్మా, తన బిడ్డని కన్ని పెంచి పెద్ద చేస్తానంది అన్నాడు. అయినా తన అలా అంటే అన్నయ్య ఒప్పుకున్నాడా? నా సలహా అయితే దివికి అబార్షన్ చేయించి మంచి సంబంధం చూసి ఇంకో పెళ్లి చేస్తే మంచిది అన్నారు వసుంధర గారు. అమ్మా, తను ప్రేమ పెళ్లి విషయంలో విశ్వాన్ని నమ్మి మోసపోయింది. నాకు తెలిసి తను మరో పెళ్లికి ఒప్పుకోదు అన్నాడు. అయితే మనం మాత్రం ఏం చేస్తాం? దాని కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుందిలే అన్నారు వసుంధర గారు. అమ్మా, నా దగ్గర ఇలా అంటే అన్నావు కానీ దివి దగ్గర మావయ్య దగ్గర ఇలా మాట్లాడుకు, వాళ్ళు ఫీల్ అవుతారు. నువ్వు కొన్ని రోజులు మావయ్య ఇంట్లో ఉండి దివికి ఏం కావాలో చూసుకో అన్నాడు శ్రీమాన్. నాకు తప్పదుగా, సాయంత్రం వెళ్తానులే, నువ్వు మీ నాన్నని కొంచెం కనిపెట్టుకునుండు అన్నారు వసుంధర గారు. వసుంధర గారు దివిని కనిపెట్టుకుని ఉంటూ ఆమెకి కావాల్సినవన్నీ చేసి పెడుతున్నారు. దివికి మాత్రం ఎంత వద్దు అనుకున్న విశ్వ ఆలోచనలు వస్తూనే ఉన్నాయి. ఒంటరిగా కూర్చొని తన భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంది. అసలు విశ్వ దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇదంతా చేశావని నిలదీద్దామనుకుంది. కానీ అతని చూడడం కూడా తనకిష్టం లేక ఆ ప్రయత్నం మానుకుంది. శ్రీధర్ గారు ఆమె దిగులుగా ఉండడం గమనిస్తూనే ఉన్నారు. దివి దగ్గరికి వెళ్ళి, దివి, కాసేపు అలా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళిరా తల్లి, ఇంట్లో ఉంటే వద్దు అనుకున్న ఆలోచనలే వస్తాయి, అలా బయటికెళ్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది అన్నారు. దివికి ఆయన చెప్పింది కూడా నిజమే అనిపించింది. ఓకే డాడీ, చందుకి కాల్ చేస్తాను అంది దివి. చందు రాగానే ఇద్దరు కలిసి బయటికెళ్లారు. దివి వద్దన్న చందు ఆమెని మూవీకి తీసుకెళ్ళింది. మూవీ బాగానే ఉంది కానీ అందులో లవ్ సీన్స్ చూసి ఆమెకు విశ్వాని గుర్తుకొచ్చాడు. విశ్వ ఆమెతో ప్రేమగా మాట్లాడినవి గుర్తుకొచ్చాయి. మనసులో తనపై పగ పెట్టుకుని అంత ప్రేమగా ఎలా ఉండగలిగాడో అర్థం కాలేదు తనకి. తన మాటలు విన్నా ఎవరికైనా అతనిది నాటకమని అనుకోరు, అంతలా నటించాడు తను. అక్కడికి వచ్చిన విశ్వ ఆలోచనలు వస్తూ ఉండడంతో ఇక అక్కడ ఉండలేకపోయింది. చందు, నాకు ఇక్కడ ఉండాలని లేదు, వెళ్ళిపోదాం అంది దివి. దివి ఎందుకో డిస్టర్బ్ అయిందని అర్థమైంది. సరే వెళ్ళిపోదాంలే అంది చందు. చందు వద్దని చెప్పినా దివి తనే కార్ డ్రైవింగ్ చేసింది. దివి, ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్దామా అంది చందు. దివికి ఇష్టం లేకపోయినా చందు కోసం పార్లర్ ముందు కారు ఆపింది. చందు దివికి ఇష్టమైన ఐస్ క్రీమ్ ఆర్డర్ ఇచ్చింది. దివికి ఇష్టమైన ఫ్లేవర్ అయినా అది ఆమెకి తినాలి అనిపించలేదు, ఏదో ఆలోచిస్తూ కూర్చుంది. అప్పుడే విశ్వ తన ఫ్రెండ్స్తో అక్కడికి వచ్చాడు. విశ్వ వాళ్ళు దివికి ఆపోజిట్లో కూర్చునున్నారు. విశ్వ దివిని చూడలేదు. విశ్వ గొంతు విని దివి ఆలోచన నుండి బయటకొచ్చి చుట్టూ చూసింది. ఫ్రెండ్స్తో ఏదో జోక్ చేస్తూ నవ్వుతున్న విశ్వాన్ని చూసి తన జీవితాన్ని ఇలా అన్యాయం చేసి తను మాత్రం ఇలా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తున్నాడని ఆమెకు కోపం వచ్చింది. అతని దగ్గరికి వెళ్ళి ఆ చంప ఈ చంప వాయించాలనుకుంది కానీ పబ్లిక్ ప్లేస్ అని ఊరుకుంది. విశ్వ ఫ్రెండ్ దివిని చూసి, విశ్వ, మీ ఆవిడొచ్చిందిరా ఇక్కడికి అంటూ ఆమెను చూపించాడు. ఏంట్రా నువ్వనేది, అది ఇక్కడికి రావడం ఏంటి అంటూ అతను చూపించిన వైపే చూశాడు. దిగులుగా అన్న దివిని చూసి ఈ పాటికి దీని పొగరు అణిగుంటుంది అనుకున్నాడు. దివి చాలా అసహనంగా కూర్చునుంది. ఏంటి అంత డల్లుగా ఉన్నావు, ఏమైంది అంది చందు. ఏం లేదు, ఇక వెళ్దామా అంది దివి. నీ ఇష్టం దివి, అయినా ఎన్ని రోజులు ఇలా ఉంటావే, జరిగిందాన్ని ఎలాగో మార్చలేవు, కనీసం పుట్టబోయే బిడ్డ కోసమైనా నువ్వు హ్యాపీగా ఉండాలి అంది చందు. నాకు కూడా నువ్వు చెప్పినట్లే ఉండాలని ఉంది కానీ వాడు నా కళ్ళ ముందు కనిపిస్తుంటే నేను ఎలా మర్చిపోతానే అదంతా అంది విశ్వాన్ని చూపిస్తూ. చందు విశ్వాన్ని చూసి, అందుకేనా నువ్వెలా అన్నావు, ముందు ఇక్కడి నుండి వెళ్దాం పదా అని విశ్వాన్ని కోపంగా చూస్తూ దివి చేయి పట్టుకుని బయటికి తీసుకొచ్చింది. దివి కార్ స్టార్ట్ చేస్తుండగా అక్కడికి వచ్చిన విశ్వ, ఏంటి పెళ్ళంగారు ఎలా ఉన్నారు, ఏంటి అలా చిక్కిపోయావు, నా మీద బెంగ పెట్టుకున్నావా ఏంటి అన్నాడు. అతని మాటలకు దివి కోపాన్ని ఆపుకోలేక కారు దిగబోయింది. చందు ఆమె చేయి పట్టుకుని ఆపి, నువ్వు ఉండవే, వాడి పని నేను చెప్తాను అని చందు కారు దిగి విశ్వ దగ్గరికి వెళ్ళింది. ఏంటి మేడం, మీ ఫ్రెండ్ నాతో మాట్లాడడానికి భయపడి నిన్ను పంపిందా అన్నాడు విశ్వ వెటకారంగా. ఇక ఆపు విశ్వ, నువ్వు మరీ ఇంత మూర్ఖుడు అని అనుకోలేదు. దాని జీవితంలో ఆడుకుంది ఇంకా దాన్ని నీ మాటలతో హింసిస్తావా? నీకు ఇది న్యాయమేనా? అసలు నువ్వు చేసిన దానికి అది ఎంత బాధపడుతుందో నీకు తెలుసా? పైగా అది ఇప్పుడు ప్రెగ్నెంట్. ఈ టైంలో అది స్ట్రెస్ ఫీల్ అయితే ఆ ప్రభావం పుట్టబోయే బిడ్డపై పడుతుంది. నువ్వు దాని విషయంలో ఇంతవరకు చేసింది చాలు, ఇక దాని జోలికి రాకు.
దాన్ని మా నాన్న దాన్ని బ్రతకనివ్వు అంది చందు. ఓ స్వీటీ, నా శ్రీమతి ప్రెగ్నెంట్నా? చాలా మంచి శుభవార్త చెప్పావు. నువ్వు కాసేపు ఇక్కడే ఉండు, నేను నా పిల్లంతో మాట్లాడొస్తాను అని విశ్వ కారుకి దివి పక్కన కూర్చున్నాడు. అతను లోనికి రాగానే దివి కారు దిగబోయింది. విశ్వ ఆమె చేయి పట్టుకొని ఆపి, నీతో మాట్లాడాలి, కూర్చో అన్నాడు. నాకు నీతో మాట్లాడడం ఇష్టం లేదు, ముందు చేయి వదులు అంది గట్టిగా. దివి, ఎందుకంత కోపం? నా తప్పు నేను తెలుసుకున్నాను. నా వల్ల జరిగిన పొరపాటును నన్ను క్షమించు. నువ్వు ప్రెగ్నెంట్ అని నీ ఫ్రెండ్ చెప్పింది. నాకు చాలా హ్యాపీగా ఉంది మనం తల్లిదండ్రులు కాబోతున్నందుకు. మన బేబీ కోసమైనా మనం కలిసిందాం, ఏమంటావు అని ఆమె సమాధానం కోసం ఆమెనే చూస్తూ ఉన్నాడు విశ్వ. దివి చిత్రంగా అతన్ని చూసింది. అంతలోనే విశ్వ గట్టిగా నవ్వి, ఏంటి మళ్ళీ నా మాటలు నమ్మావా నువ్వు అన్నాడు నవ్వుతూ. దివి ఇక తన సహనాన్ని కోల్పోయింది. అతని కాలర్ పట్టుకుని, ఎందుకురా ఇలా చేస్తున్నావు? నీకు ఇంకా నా మీద పగ చల్లారలేదా? ఇంకా ఎందుకురా నీ మాటలతో చంపుతావు? ముందు ఇక్కడ నుండి వెళ్ళిపో, జన్మలో నాకు కనిపించకు అంది. కూల్ బేబీ కూల్, ఈ టైంలో నీకింత కోపం పనికిరాదు అంటూ ఆమె నుండి అతని కాలర్ విడిపించుకుని ఆమెకి ఏదో చెప్పబోయాడు. విశ్వ, మీ మాటలు వినే ఓపిక నాకు లేదు, ముందు కారు దిగుతారా దిగరా అంది దివి. దిగుతా బేబీ, నేను నీతో ఉండడానికి రాలేదు. ఎక్కువ ఆవేశపడకు, నీ కడుపులో ఉన్న నా బిడ్డకు మంచిది కాదు అని ఆమె పొట్టపై చెయ్యి వేయబోయాడు. ఆమె అతని చెయ్యి ఆమెను తాకకుండా దూరంగా జరిగింది. ఇంత జరిగినా ఈ పొగర మాత్రం తగ్గదే నీకు అంటూ కారు దిగి వెళ్ళిపోయాడు. దివి స్టీరింగ్కి తల ఆనించి అలానే ఉండిపోయింది. ఆమెను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక చందు మౌనంగా దివి పక్కనే కూర్చుంది. కాసేపటికి దివి భుజంపై చెయ్యి వేసి, ఇక వెళ్దామా అంది. దివి కళ్ళు తుడుచుకుని కారు ఇంటికి పోనిచ్చింది. ఆ రాత్రి వసుంధర గారు బ్రతిమిలాడినా దివి ఏమీ తినలేదు. బయట తినొచ్చానని ఆవిడికి చెప్పి గదిలో నుండి బయటికెళ్ళలేదు. విశ్వ గురించి ఆలోచిస్తూ అసలు ఆమెకి నిద్రే పట్టలేదు. ఆ రోజు స్వామీజీ చెప్పినప్పుడే విశ్వాను అనుమానించి ఉంటే సరిపోయేది. అతని గుడ్డిగా నమ్మి తప్పు చేశాను అనుకుంది. మనసంతా చాలా అలజడిగా అనిపించింది. రేపు ఉదయాన్నే వెళ్తే అన్న కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది అనుకుంది. ఉదయాన్నే లేచి రెడీ అయి వసుంధర గారిని తీసుకుని గుడికెళ్ళింది. అమ్మవారి దర్శనం అయ్యాక గుడి మండపంలో కూర్చుని కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకుంటుంది. వసుంధర గారు దివి పక్కనే కూర్చుని తననే చూస్తూ, మేనకోడలు జీవితం నువ్వే నిలబెట్టాలి తల్లి అని అమ్మవారికి మనసులోనే ప్రార్థన చేసుకున్నారు. కాసేపు ధ్యానం తర్వాత దివి మనసు తేలికపడింది. దివి, మనం వచ్చి చాలాసేపు అయింది, ఇక వెళ్దామా అన్నారు వసుంధర గారు. వెళ్దాంలే అత్త, ఇక్కడ ఉంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకొంచెం సేపు ఇక్కడే కూర్చొని వెళ్దాం అంది. సరే నీ ఇష్టం, కారులో ఫ్రూట్స్ పెట్టాను, తెప్పిస్తాను అని డ్రైవర్కి కాల్ చేశారు వసుంధర గారు. అప్పుడే గుడిలోకి అడుగుపెట్టిన పవిత్ర గారు దివిని చూసి ఆమె దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చొని, ఎలా ఉన్నావు తల్లి అన్నారు ఆమె తల నిమురుతూ. దివి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంది. వసుంధర గారు మాత్రం, మీ కొడుకు చేసిన నిర్వాకానికి ఏదో ఇలా ఉంది, ఏదో ప్రశాంతత కోసం గుడికొచ్చింది, ఇక్కడ కూడా తనని ప్రశాంతంగా ఉండనివరా అన్నారు. వసుంధర గారు, విశ్వ చేసిన పని నాకు కూడా నచ్చలేదండి. ఒక ఆడదానిగా దివి పడే బాధను నేను అర్థం చేసుకోగలను. మేము వాడికి చాలా నచ్చ చెప్పాం, కానీ వాడు మా ఎవ్వరి మాట వినడం లేదు అన్నారు పవిత్ర గారు. ఇలా ఎవరి మాట వినకుండా ఎంతమంది జీవితాలు నాశనం చేస్తాడు మీ అబ్బాయి? మా అన్నయ్య మంచివాడు కాబట్టి సరిపోయింది, ఇంకెవరైనా అయ్యుంటేనా మీ అబ్బాయిని జైల్లో పెట్టించేవారు అన్నారు వసుంధర గారు. ఇక పవిత్ర గారికి ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా ఉన్నారు. అత్తయ్య, విశ్వ చేసిన దానికి అత్తయ్య గారు ఏం చేస్తారు? అత్తయ్య, ఆవిని ఏమీ అనుకు అంది దివి. పవిత్ర గారు ఏడుస్తూ, వాడి బదులు నేను నీకు క్షమాపణలు చెప్తున్నాను తల్లి, వాడి సంగతి నేను చూసుకుంటాను. నువ్వు నాతో మన ఇంటికి వచ్చే, నేను నిన్ను నా కూతురులా చూసుకుంటాను అన్నారు. నన్ను క్షమించండి అత్తయ్య, నేను రాలేను. ఎందుకు ఇలా అంటున్నానో మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అంది దివి. నాకు అర్థమైంది తల్లి, వాడే స్వయంగా వచ్చి నిన్ను తీసుకొచ్చే రోజు రావాలని నేను కోరుకుంటున్నాను అన్నారు పవిత్ర గారు. నీ కోరిక ఈ జన్మలో నెరవేరదమ్మా అంటూ అక్కడికి వచ్చాడు విశ్వ. విశ్వ, ఏంట్రా మాటలు? నువ్వు కారులో కూర్చో, నేను వస్తాను అన్నారు పవిత్ర గారు. అమ్మా, నువ్వు అమ్మవారి దర్శనానికి వచ్చావా లేక ఈ అమ్మగారి దర్శనానికి వచ్చావా? నాకు పనుంది, అడ్డమైన వాళ్ళతో మాట్లాడి ఆపి ముందొచ్చిన పని కానివ్వు అన్నాడు విశ్వ. దివికి అక్కడ ఉండలేక ఇష్టం లేక పైకి లేచి అక్కడి నుండి వెళ్ళిపోబోయింది. వసుంధర గారు దివి వెనకే వెళ్లారు. ఇంటికి వెళ్ళాక బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. శ్రీధర్ గారు వచ్చాక తన మనసులో మాట చెప్పాలి అనుకుంది. ఏంట్రా మాటలు? నీ మాటలకి అమ్మాయి ఫీల్ అయి ఉంటుంది, అందుకే అలా వెళ్ళిపోయింది అన్నారు పవిత్ర గారు వెళ్తున్న దివిని చూస్తూ. వెళ్తే వెళ్ళనివ్వు, అది ఫీల్ అయితే ఎవరికి కావాలి, అవ్వకపోతే ఎవరికి కావాలి, అయినా దాని గురించి మనకెందుకో అన్నాడు విశ్వ. ఏంట్రా మరీ అంత కఠినంగా తయారైనావు? నువ్వు నా కొడుకువేనా? అసలు మొండివాడవని తెలుసు, కానీ మరీ ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తావు అనుకోలేదు. తను నువ్వు తాళి కట్టిన భార్యరా, కనీసం అదైనా గుర్తుందా నీకు? తనే అంత మాట అన్నావు, నీ వలన తను ఎంత బాధపడుతుందో నీకు తెలుసా?
అమ్మా, మా మధ్య ఏ సంబంధము లేదు. నువ్వు ముందు వెళ్ళి దర్శనం చేసుకొనిరా, నేను కార్ దగ్గర ఉంటాను అని విశ్వ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. పవిత్ర గారు అమ్మవారి ముందు చేతులు జోడించి, అమ్మా, నా కొడుకు చేసింది తప్పే. వాడు ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్థం కావడం లేదు. నువ్వే వాడిని మార్చి వాళ్ళిద్దరిని కలపాలి అని నమస్కారం చేసుకున్నారు. ఇంటికి వెళ్ళిన దివి తన గదిలోకి వెళ్ళి గుడిలో విశ్వ అన్న మాటల గురించి ఆలోచించింది. అతని దృష్టిలో వాళ్ళ మధ్య ఉన్న బంధానికి కానీ తనకు కానీ విలువ అర్థం లేదని అర్థమైంది. అతను ఇక ఈ జన్మలో మారడని అనుకుంది. బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. శ్రీధర్ గారు వచ్చాక తన మనసులో మాట చెప్పాలి అనుకుని ఆయన కోసం వెయిట్ చేస్తూ హాల్లో కూర్చుంది దివి. శ్రీధర్ గారు రావడంతోనే భోజనం చేశావా అంటూ ఆమె పక్కన కూర్చున్నాడు. ఎక్కడ అన్నయ్య, తినమని ఎంత మొత్తుకున్నా ఆకలి లేదు అంటుంది. ఇక నువ్వే చెప్పాలి తనకి అన్నారు వసుంధర గారు. అదేంటి తల్లి, ఈ టైం వరకు తినకపోతే ఎలా చెప్పు. వసు, నువ్వు వడ్డించు, తను తింటుంది అన్నారు శ్రీధర్ గారు. డాడీ, తింటానులే కానీ మీతో కొంచెం మాట్లాడాలి అంది దివి. ముందు భోజనం చేశాక తీరిగ్గా కూర్చొని మాట్లాడుకుందాం అన్నారు శ్రీధర్ గారు చేయి పట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్తూ. ఇద్దరు భోజనం చేసి బయట ల్యాన్లో కూర్చున్నారు. దివి ఆయనకి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ కూర్చుంది. ఏంట్రా, ఏదో మాట్లాడాలని మౌనంగా ఉన్నావేంటి అన్నారు శ్రీధర్ గారు. డాడీ, అది నేను నానమ్మ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను అంది దివి. ఎందుకురా, ఏమైంది? ఇక్కడ నిన్ను ఎవరైనా ఏమైనా అన్నారా అన్నాడు. అదేం లేదు డాడీ, ఇక్కడే ఉంటే ఆ విశ్వ జ్ఞాపకాలు నీడలా వెంటాడుతున్నాయి. పైగా అతను కనపడితే నాకు ఇబ్బందిగా ఉంటుంది. అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. మీకు దూరంగా ఉండడం కష్టమే, కానీ కొన్ని రోజులు తప్పదు డాడీ అంది దివి. ఆయన దివి పరిస్థితి అర్థం చేసుకుని, నీ ఇష్టం తల్లి, రేపు రెడీగా ఉండు, నేనే దగ్గరుండి నిన్ను విజయవాడ తీసుకెళ్తాను అన్నారు. మీకెందుకు డాడీ శ్రమ, బావతో వెళ్తాలి అంది దివి. సరే, నేను ఇప్పుడే శ్రీమాన్కి ఫోన్ చేసి చెప్తాను అన్నారు శ్రీధర్ గారు. నేను చేస్తానులే డాడీ, మీరు వెళ్ళి పడుకోండి అంది దివి శ్రీమాన్కి కాల్ చేస్తూ. కాల్ లిఫ్ట్ చేసిన శ్రీమాన్, ఏంటి మా మరదలకి ఇన్నాళ్ళకి గుర్తుకొచ్చావా అన్నాడు. నాకు మీ టైం కొంచెం అప్పు కావాలి అంది దివి. అవునా, మరైతే ఇంట్రెస్ట్ అవుతుంది, ఓకేనా అన్నాడు శ్రీమాన్. ఓకే బావా, ముందు నన్ను రేపు విజయవాడ తీసుకెళ్ళు, నీకు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసి నా అప్పు తీర్చుకుంటాను అంది దివి. అమ్మ తల్లి, నన్ను కొంచెం ప్రశాంతంగా ఉండలేవు, అప్పుడే నాకు పెళ్లి వద్దు, కానీ ముందు నువ్వు ఇంత సడన్గా విజయవాడ ఎందుకు వెళ్తున్నావు చెప్పు అన్నాడు శ్రీమాన్. బావా అది అంటూ తన విశ్వాన్ని చూసింది, అతనితో మాట్లాడింది చెప్పింది. ఇక్కడే ఉంటే అతను ఎప్పుడో ఒకప్పుడు ఎదురు పడతాడు. అతన్ని చూస్తే నేను మోసపోయిన విషయమే పదే పదే గుర్తుకొస్తుంది. ఇక్కడే ఉండి అదంతా తలుచుకుని బాధపడడం కంటే దూరంగా వెళ్ళి అతన్ని మర్చిపోవడం మంచిదని అనుకుంటున్నాను. నువ్వేమంటావు అంది దివి. నువ్వు ఏదైనా ఆలోచించుకునే నిర్ణయం తీసుకుంటావు, ఇక కాదనేదేముంది, నీతో విజయవాడ వస్తానులే అన్నాడు శ్రీమాన్. థ్యాంక్స్ బావా, ఇప్పుడే వెళ్ళి ఆ అత్తకి ఈ విషయం చెప్తాను, ఆమెకి ఇంకా చెప్పలేదు అంది దివి కాల్ కట్ చేస్తూ. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.